నమస్తే. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు పతనమవుతున్నటువంటి తరుణంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ఊహించినటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో డీలా పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించేటువంటి నాయకుడు ఎవరు? బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి నేత ఎవరన్నటువంటి కసరత్తులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీనిలో భాగంగానే ఒక పక్కన కుటుంబంలో తీవ్రమైనటువంటి చర్చ జరిగినట్టుగా, కుటుంబ సభ్యులతోటి వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే పుట్టిందో, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీ యొక్క పగ్గాలంతా కల్వకుంట్ల కుటుంబం యొక్క చేతిలోనే, ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలోనే ఉండడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ఊహించినటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దశలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాభవం, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మరి పార్టీ యొక్క సీట్లు జీరోకే పరిమితమైపోవడం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబంలో ఏ వ్యక్తుల చేతిలో పెట్టినప్పటికీ, ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో పెట్టుకున్నప్పటికీ తెలంగాణ ప్రజలు స్వీకరించేటువంటి పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక రకమైనటువంటి అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు వచ్చినట్టుగా మనం మొదటి రిజల్ట్స్ కనుక చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే దశలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాదని రాష్ట్ర పగ్గాలు ఒక వ్యక్తికి కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది చాలా కీలకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. మరి నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులను కాదని, బీఆర్ఎస్ పార్టీని ఇన్ని రోజుల నుంచి మోస్తున్నటువంటి లీడర్లను కాదని, ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక నేతకి, పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి ఒక నేతకి గడిల పాలనను బద్దలు కొడతాం, గడిలో ఉన్నటువంటి దొరని రోడ్డుకి ఈడుస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అదే పార్టీలోకి వెళ్ళినటువంటి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించబోతున్నట్టుగా అర్థమవుతా ఉంది. దీనిలో చాలా రకాలైనటువంటి నిపుణులతో పాటు దీనిపైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్తి స్థాయిలో కసరత్తులు ప్రారంభించడం జరిగింది. చాలా ఆలోచన చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒక దళితుడు అయినటువంటి వ్యక్తిని అసలు ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో పార్టీ పగ్గాలు అప్పగిస్తారని. కానీ ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టైనటువంటి చంద్రశేఖరరావు తెర మీదికి ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిని, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తెర మీదికి దించబోతున్నాడు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి దశలో ఒక బీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీని అధ్యక్షుడిగా నియమిస్తారన్నటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అక్కడ కొంతమంది పేర్లు వచ్చినాయి బీసీ నేతలై. పక్కాగా బీసీ నేతలే ఈసారి పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పెట్టబోతా ఉంది. అంతేకాకుండా మరో బీసీ నేతని బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ని కూడా నియమించబోతా ఉందన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన బీసీలు వాళ్ళ వైపున వెళ్తే, మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ పగ్గాలు ఒక దొర చేతిలో, ఒక వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓసీలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఉన్నాయి. ఇన్ని రోజుల కాడ నుంచి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎస్సీ నేతని ముందర పెడితే ఎస్సీల యొక్క ఓటు బ్యాంకునంతా ఎస్సీలకు మా పార్టీ అనుకూలంగా ఉంది, ఎస్సీలకు పెద్దపీట వేసేటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ముద్ర పడిపోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తెర మీదకి తీసుకురాబోతా ఉన్నాడు. దీనిపైన హరీష్ రావు, మరో పక్కన కేటీఆర్ సైతం
ఆయన యొక్క కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పార్టీలో ఇన్ని రోజుల నుంచి మంత్రి హోదాలో పనిచేసినటువంటి అనుభవం, ఉద్యమంలో ఉన్నటువంటి మమ్మల్ని కాదని ఈరోజు పార్టీ పగ్గాలు నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎట్లా చేతులు పెడతావు అన్నటువంటి తీవ్రమైనటువంటి డిస్కషన్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే కల్వకుంట్ల తారక రామారావు మనం చూసుకోవడం జరిగింది. మొన్న అమెరికాకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది ఈ గొడవ వల్లనే అని తెలుస్తూ ఉంది. బీఎస్పీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి తరుణంలోనే ఆయనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని. ఎందుకంటే అప్పుడు ఆయన పార్టీలో కూడా చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలో. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల కంటే ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం అంటే ఇదంతా ఒక ముందస్తు ప్రణాళికతోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్లాన్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్కి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆయన ఈ యొక్క డిసిజన్ తీసుకున్నప్పుడు కూడా అతి త్వరలో ఆయన బీఆర్ఎస్ పార్టీలకు పోతాడు అన్నటువంటి సమాచారం తెలిసినప్పటికీ ఒక నిబద్ధత కలిగినటువంటి లీడర్, అంతేకాకుండా గురుకులంలో ఒక మార్పు తీసుకొచ్చినటువంటి ఆయన చేసినటువంటి ఐపీఎస్గా చేసినటువంటి నేపథ్యంలో ఆ గురుకుల సంబంధించినటువంటి అక్కడ సంబంధించిన పోస్టులు చేసినటువంటి దశలో ఆయన చాలా మార్పులు తీసుకొచ్చినటువంటి నేత, ప్రభుత్వంలో ఉన్నట్టయితే ఉంటే చాలా మంచి జరుగుతుందన్నటువంటి అభిప్రాయంతో సార్ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి కాదు మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీలోకి రాండి, మీకు మంచి పోస్ట్ ఇస్తాను, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తాను, అవసరమైతే మంత్రి ఇస్తానని చెప్పేసి ఆఫర్ చెప్పినప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు పోలేదు. అక్కడ అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం జరిగింది. అంటే ఇది ముందస్తుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ఆఫర్ని ఆర్ఎస్ ప్రవీణ్కి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎన్ని ఆఫర్లు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు మరి ఆర్ఎస్ ప్రవీణ్ మరి ఆ విధమైనటువంటి ముందడుగు వేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలను మోసం చేయడం జరిగింది. గతంలో దళిత బంధు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాటకాలు ఆడింది, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి మోసగించింది, దళిత ఉప ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చి అవమానించింది. ఇప్పుడు ఇదే దళిత సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని రానున్నటువంటి రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం కోసం ఎన్ని కుయుక్తులైనా పడడానికి ఇది ఒక నిదర్శనంగా తెలుస్తూ ఉంది. అంటే ఈరోజు విలమ సామాజిక వర్గాన్ని, మరో పక్కన కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా జీర్ణించుకోవట్లేదు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళ కొడుకున్నాడు కేటీఆర్ చేతుల మీదుగానే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అంతేకాకుండా హరీష్ రావు మెదక్లోనే అడ్డా వేసి ఆ ఎన్నికలకు పోవడం జరిగింది. అయినా కుటుంబ సభ్యులు కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కోసం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ప్రచారం వరకు కల్వకుంట్ల తారక రామారావు అన్నీ నేనే అని చెప్పేసి మోయడం జరిగింది. కానీ ఓటర్లందరూ కూడా తరిమేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని. ఇక ఒకటే ఒక ఆప్షన్, తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పగ్గాలు వేరే వాళ్ళ చేతిలో పెడితేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఊహించినట్టుగా అభిప్రాయం ఆయన తీసుకున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనేమో తెలంగాణ రాష్ట్రంలో కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమైతే కొంత పగ్గాలు ఆయనకు ఇవ్వడంలో కొంత ఆలోచించేది కావచ్చేమో. కానీ దీన్ని బీఆర్ఎస్ పార్టీ నేను జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతా ఉన్నా అని చెప్పేసి చంద్రశేఖరరావు చెప్పింది కాబట్టి జాతీయ అధ్యక్షుడిగా ఆయనే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి బాధ్యతలు అప్పగించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది మరి ఇంకా ఫైనల్ అయినటువంటి డిసిజన్ అయితే కాదు, కానీ దీనిపైన చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కనేమో ఇన్ని రోజుల నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనను కాదని, కేటీఆర్ని కాదని హరీష్ రావుకి ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం సాగింది.
లేదు లేదు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పటికీ పార్టీ పగ్గాలు రాష్ట్ర పగ్గాలు హరీష్ రావుకు అప్పగిస్తారేమో అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవ్వడం జరిగింది. కానీ తీరా చూసినట్టయితే ఉంటే ఇక్కడ ఊహించినటువంటి ఒక పేరు ఇది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారా అన్నటువంటి అసలు కనీసం చర్చలో కూడా లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కాదు, అసలు ఎవరు కూడా ఆ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారన్నటువంటి దాని ఊహ కూడా అందనటువంటి విషయం. ఎందుకంటే పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ చేతిలోనే పగ్గాలు ఉన్నాయి, వాళ్ళ చేతిలోనే ఈ సంబంధించిన వ్యవహారం అంతా నడిచింది. మరి ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఈ ఫలితాలు చూసిన తర్వాత వచ్చేటువంటి రోజులలో పక్కాగా ఈ పార్టీకి ఆదరించేటువంటి నాయకులు ఉండరు. దళిత సామాజిక వర్గం నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి దశ. మరో పక్కన పక్క పార్టీలైనటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేయడం, దాంట్లో భాగంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని పార్టీ పగ్గాలు వేరే వాళ్ళ చేతిలో పెడితేనే రాష్ట్రంలో పార్టీ బతికి గట్టెక్కుతుందన్నటువంటి అభిప్రాయం కూడా ఆయనకు కలిగినట్టుగా ఉంది. అతి త్వరలో దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాత్రం దీన్ని మరి హరీష్ రావు కేటీఆర్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. దీనిపైన మరి వాళ్ళని ఏ విధంగా ఒప్పిస్తాడు, పార్టీ శ్రేణులను ఏ విధంగా ఒప్పిస్తాడు, పార్టీకి లాభం కలిగేటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నటువంటి దానిపైన వాళ్ళతో చర్చించేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు అయితే పత్తా లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఈ డిసిజన్ తీసుకున్న తర్వాత ఏమైనా బయటకు వస్తాడా, ఇదైతే కొంత బయటకు వస్తూ ఉండే వార్తలు. దీంట్లో నిజమేంత అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. అంత తొందరగా పార్టీ పగ్గాలు వేరే చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితి అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే తీసుకోడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ వీళ్ళ చేతుల్లోనే ఉంటే ఈ పార్టీ కనుమరుగయ్యేటువంటి సంబంధించినటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అయితే ఈ డిసిజన్ అయితే తీసుకోకైతే తప్ప దీంట్లో ఖచ్చితంగా ఒకవేళ కనుక మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఖచ్చితంగా కూడా నిజం కూడా దరిదాపుగా 100% ఉన్నటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారా, ఇంకోరికి ఇస్తారా అనేది అయితే తెలియకపోవచ్చు. కానీ మొత్తానికి అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఒక ముందస్తు అయినటువంటి హామీతోంటే పార్టీ ఓడిపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అదే పార్టీలకు వచ్చినటువంటి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే హామీ మేరకు మాత్రమే ఆయన వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి వర్కింగ్ ప్రెసిడెంటా లేకపోతే పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది కూడా అతి తొందరలో మనం చూడబోతున్నటువంటి విషయం స్పష్టమైతే ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.